పాండురంగా అట్నుంచి ఎవరో వెళ్ళారు. రాత్రి వేళ మామూలుగా నీడ కనిపిస్తుంది, కానీ ఇవాళ ఎవరో మనిషి నడుచుకుంటూ వెళ్ళారు. ఆ ఆకారం ఎవరిది? తలుపులు మూసున్న గదిలోకి ఎవరు వెళ్ళలేదు కదా. ఆ ఆకారం ఇక్కడికి నా దగ్గరికి వస్తుందా? ఏవండి 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 ఏవండి, మీరు త్వరగా బయటికి రండి. ఏవండి ఏవండి. సకు, ఏమైంది సకు? ఏవండి ఏవండి, అది అక్కడ ఒక మనిషి ఆకారం అలా నడుచుకుంటూ వెళ్ళడం చూశాను. ఇంకా ఇంకా అక్కడి నుంచి చెంబు కింద పడిన శబ్దం కూడా వచ్చిందండి. ఎవరో బయటికి రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. విలవిల్లాడుతున్న శబ్దం వస్తుంది. ఇంకా ఆ మనిషి తన శరీరం మీద గొంగళి కప్పుకున్నాడు. ఏమండి, నేను చెప్తే మీరు నమ్మలేదు. నేనెందుకే చెప్పానమ్మా, ఇటువంటి ప్రదేశంలో సకుని ఉంచడం తప్పమ్మా. నేను కూడా నీకొక విషయం చెప్పాను, అది గుర్తులేదా? ఏమి లేదమ్మా, భయపడినట్టు దొంగ నాటకం ఆడి దిగు సానుభూతి పొందడానికి చూస్తోంది. ఇదిగో కంగారు పడుతున్నాడు అంటే ఇది గెలిచినట్టే. ఇన్ని రోజులు మనకెందుకు ఆకారం కనపడలేదు? నేను చూసుకుంటాను, నువ్వు లోపలికి వెళ్ళు. శంభు నిద్రపోతున్నాడు కదా, లేస్తే పక్కన ఎవరూ లేకపోతే వాడు భయపడతాడు. వెళ్ళు. అది కాదమ్మా, నువ్వు వెళ్ళు. యమునకి తిక్క కుదిరింది. దిగు, నువ్వు ఇది చెప్పు. సకుకి ఇక్కడ పెద్ద పెద్ద శబ్దాలు వినిపించాయా? ఇంత రాత్రి వేళ ప్రశాంత సమయంలో మరి ఆ శబ్దాలు మనకెందుకు వినిపించలేదు? అమ్మా, కానీ మొదటి విషయం, నీ భార్య నిద్రపోలేదు కాబట్టి నీకు కూడా అసలు నిద్ర పట్టుండదు. నువ్వు మేల్కొనే ఉండుంటావు, అవునా? దిగు, అదేమిటంటే నాకు గాలికి ఆకులు కదిల్లా మెలకు వచ్చేస్తుంది. ఇది నీకు తెలుసు కదా? తెలుసమ్మా. మరైతే చెప్పు చెప్పు దిగు. తనకి శబ్దాలు వినిపించాయి, మరి తనకి వినిపిస్తే మనకెందుకు వినిపించలేదు? కానీ నిజంగానే తనకి శబ్దాలు వినిపించుంటే, లేకపోతే ఇంతగా భయపడదు కదా. దిగో, అది కావాలని నాటకవాడుతోంది. బాబాగారు రక్షణ ఏర్పాటు చేశాక శబ్దాలు అస్సలు రావడం లేదు. మనకెటువంటి శబ్దాలు వినిపించలేదు. దీనికెందుకు వినిపిస్తున్నాయి? ఇది వ్యతిరేకి కదా. నీ భార్య బాబాగారిని తిరస్కరించింది, ఆయనకి పాదాభివందనం కూడా చెయ్యదు. పైగా ఇది ఆ రక్షణ రేఖను కూడా దాటింది. అందుకే దానికి ఆ శబ్దాలు వినిపిస్తున్నాయి, ఇంకేమీ లేదు. కానీ అమ్మా, నేను చెప్పింది నీకే. దీని మనసు స్థిరంగా లేదు కాబట్టి ఇలా జరుగుతోంది. నీ భార్యకి చెప్పు నాగోజీ బాబాని స్మరించమని, అప్పుడు ఏ ఇబ్బంది ఉండదు. ఏయ్, వింటున్నావా? బాబాగారి నామాన్ని స్మరించుకుంటూ పడుకో. దిగు, నువ్వు లోపలికి వెళ్ళు. వెళ్ళు. పదరా విను. ఏ మూర్ఖురాలా, నీ ప్రాణాలు పోయినా కూడా నువ్వు అరవకూడదు. భయం వేస్తే బావిలోకి దూకి ప్రాణం తీసుకో, మమ్మల్ని ఇబ్బంది పెట్టకు. ఊరికే మా నిద్దరిని పాడు చేయకు, అర్థమైందా? పాండురంగా 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 పాండురంగా